ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్ధే. అందరికీ ఆ జగదంబ యొక్క ఆశీర్వాదం, ఆ చల్లని తల్లి, ఆ జగదంబ, ఆ జగన్మాత, దీనదయామయి, కరుణానిధి, కారుణ్యవల్లి, భక్తవత్సల, భగవతి, ఆ మహాశక్తి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ప్రసరించాలని నేను మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను. అమ్మ జగత్పాలన తత్పర, జగదానంద స్వరూప, సచిదానంద రూప, సకల శాస్త్ర స్వరూపిణి, సర్వమంత్రతంత్రాది దేవత, బ్రహ్మ విష్ణు మహేశ్వరాది సంసేవిత, సకల మునిగణ సంసేవిత, సర్వదేవతా నమస్కృత. అంబ, నీ అనుజ్ఞను, నీ ఆశీర్వాదమును, నీ కృపాభిక్షను అందరికీ ప్రసరించి అందరినీ చల్లగా వారి కొంగు బంగారమై ఇలవేల్పువై కాపాడు తల్లి మహాశక్తి. వారి యొక్క సర్వమనోరథంబులన్నింటి సిద్ధింపజేసి వారు తలంచినంత మాత్రాన్నే వారిని అనుగ్రహిస్తూ వారికి వారి తరతరాలకు సుభిక్షమును ప్రసాదించమని వేడుకుంటున్నాను. అమ్మ, నిన్ను తలంచిననే నువ్వు కరుణించగలవు, నిన్ను కొలవగనే నువ్వు పలకగలవు. అంతటి దయా సముద్భవివి, అంతటి కరుణామృత సాగరవు. నీ మహిమను, నీ శక్తిని, నీ యొక్క అమోఘ సిద్ధిని నేను గ్రహించగలిగాను, చూడగలిగాను. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి జగదంబ మూల స్వరూపిణి అయి సూక్ష్మ రూపంలో అంతర్గతముగా ఆది మధ్యాంతర స్థితంభై అనంతమై అవ్యాజమై ఏకోతత్వంతోటి ఏకీశ్వర ధర్మంతో శూన్యములో సూక్ష్మంగా ఆ జగదంబ ఒక్కతే. కానీ ఒక్కటిగా ఉన్న ఆ తల్లి ముగ్గురుగా భాసిల్లుతూ ఉన్నది. అందుకే ఈ క్షేత్రమునకు అంబాత్రయ క్షేత్రము అని నామాంకితము ఆ జగదంబనే చేసుకుని ఉన్నది. అట్టి క్షేత్రములో ప్రతిరోజు ఆ తల్లి యొక్క మహిమను, మహత్తును, శక్తిని నేను చూస్తూ ఉన్నాను. మీరేమనుకుంటారంటే, స్వామీజీ, మేము పీఠానికి వచ్చాము, ఫలానా సమస్య ఉందని మేము విన్నవించాము, అమ్మవారికి చెప్పుకున్నాము, మీకు చెప్పుకున్నాము, మరి ఎందుకండి మా సమస్య పరిష్కృతం కాలేదు అని మీరు అనుకోవచ్చు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో ఉండేటటువంటి ఆ జగదంబలు, ఆ ముగ్గురంబలు సాక్షాత్తు సకల శక్తి స్వరూపిణి, ఆ మహాశక్తి యొక్క మూడు అంశలు. సకల ధర్మములతో సర్వశాస్త్ర సమ్మతముగా సృష్టి నియమావళికి అనుసరించి ఎంతో సమున్నతమైనటువంటి విశేష ధర్మాలు కలిగినటువంటి మహామూర్తులు. మన జ్ఞానానికి, మన అభిరుచులకు, మన కష్ట సుఖాలకు తగినట్టుగా వారు స్పందిస్తూ ఉన్నప్పటికీ కూడా నిన్ను సమున్నతమైనటువంటి సంసార ధర్మంలో నడిపించుటకు కొంత ఉపేక్ష వహిస్తారు. మీకు వచ్చినటువంటి కష్ట సుఖాలు, మీకు వచ్చినటువంటి ఇబ్బందులు, మీకు వచ్చినటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో, కర్మను నివారించుటకు, కర్మను అనుభవించుటకు, కర్మ పరిపక్వత కావడానికి వచ్చినటువంటి మూలధర్మములు. అమ్మకు ఈ విషయం తెలుసు. మహాసాగరం దగ్గరకు వెళ్ళి అలల గురించి అడగవలదు. అమోఘమైనటువంటి తేజోపుంజముల చేత విరాజిల్లేటటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెలుతురు గురించి అడగకూడదు. తేనె పట్టు దగ్గరికి వెళ్ళి తీపి గురించి అడగకూడదు. ఇవి ఎంతటి ధర్మములో అంబాత్రయ క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీమాతల చెంతకు వచ్చి మనం అడగవలసినది ఏమీయూ లేదు. ఆ తల్లులకు అన్నీయూ తెలుసు. సర్వశక్తులకు, సర్వశక్తి యొక్క మూలములకు సంబంధించినటువంటి మహాకాళి, కాలధర్మ సిద్ధాంతానికి, కాల అతీతమునకు, కాల సమున్నతమైనటువంటి ధర్మానికి ప్రతీక మహాకాళి, సర్వశక్తులకు మూలం. మీ శక్తియుక్తులను అనుసరించి మీరు జీవించిన నాళ్ళు, మీ తరతరాల వరకు ఎటువంటి శక్తియుక్తులు అవసరమో కాలధర్మానికి సంబంధించి, కాలధర్మానికి అనుకూలంగా, కాల అతీతమైనటువంటి దైవశక్తి ప్రతిపాదితమైనటువంటి శక్తిని కూడా మీ వంశావళికి ప్రసాదించుటకు మహాకాళి ఉపయోగపడుతున్నది. అమ్మ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉంది. లక్ష్మి సకల సంపదలకు, అష్టైశ్వర్యములకు, భోగభాగ్యములకు, నిత్య కళ్యాణం పచ్చతోరణమై మీ కుటుంబం కలకలలాడుతూ ఉండాలంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి ఈ పీఠం నెలకొల్పు. అలాగే మహాసరస్వతి సకల విద్యలకు, సర్వశాస్త్రములకు, సర్వమంత్ర తంత్రాది అధిష్టానములకు,
సుజ్ఞానమునకు, పరిజ్ఞానమునకు, విజ్ఞానమునకు, సర్వోత్కృష్టమైనటువంటి అతీత వేద విజ్ఞానమును కూడా ప్రసాదించుటకు మీ పిల్లలు సదాచార సంపన్నులై సకల సద్గుణములతో విరాజిల్లేటటువంటి అనుగ్రహ శక్తిని ప్రసాదించుటకు మహాసరస్వతి ఉన్నది. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి. అమ్మవార్లు ఈ క్షేత్రంలో సాక్షీభూతమై ఎంతో ధర్మానుష్ఠానమైనటువంటి ప్రతిపాదన చేత ప్రతిష్ఠించబడిన వాళ్ళు. అందుకే ధర్మమునకు కట్టుబద్దులై వాళ్ళు ఉంటారు. ధర్మాంకితమైనటువంటి మూలాలను అనుసరించే మిమ్మల్ని తరింపజేయగలరు. బాగా గుర్తుంచుకోండి. పోంగనే మాకు మంచి జరగాలనుకోవడం అవివేకం. ఇది ఎంతటికీ సబబు కాదు. ఏ పుణ్యక్షేత్రానికన్నా వెళ్ళండి, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళండి, ఏ పూజనన్నా చేయండి, వ్రతమన్నా చేయండి, హోమమన్నా చేయండి, ఏమన్నా చేయండి, ఎంతటి మహత్తు కలిగినటువంటి గురుదర్శనమైనా మీరు చేసుకోండి. త్రుటికాలమునందు మార్పు జరిగినది త్రుటిలోనే వెళ్ళిపోవును. అనంతంబైనటువంటి మర్రి వృక్షం యొక్క విత్తనము చాలా చిన్నగా ఉంటుంది. అంతటి చిన్న విత్తనంలో చిన్న వృక్షమే అనుకోవడం మీ జ్ఞానమైతే, అంతటి చిన్న వృక్షంలో అనంత తేజోపుంజముల యొక్క శక్తిని నిక్షిప్తం చేసి ఆ శక్తి చేత ఎంతో కాలము జీవించేటటువంటి మహాశాఖలుగా వచ్చేటటువంటి వృక్షాన్ని నిక్షిప్తం చేసింది భగవంతుడు. భగవంతుని జ్ఞానానికి మన జ్ఞానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దయచేసి మీకున్న తాత్కాలిక ప్రయోజనాలకు, తాత్కాలికమైన కష్ట సుఖాలకు భగవంతుని శక్తి కొలవవద్దు. మనం ఎంతటి వాళ్ళం భగవంతుని అడగడానికి? మన జ్ఞానం సరిపోతుందా? మన శక్తి సరిపోతుందా? మన అనుభవం సరిపోతుందా? అది ఎన్నటికీ సబబు కాదు. దయచేసి ఈ ఉద్దేశాన్ని మీరు మార్చుకోండి. ఎంతో శ్రమించి, ఎంతో అనుభవ ప్రపూర్ణాలను కలగలుపుకొని ఈ విషయాలు మీకు చెబుతున్నాను. మా జీవితాల్లో కూడా ఏది అంత ఈజీగా జరగలేదండి. ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో కష్టపడ్డాము కూడా. చెప్పుకోకూడదు, కానీ సమయాన్ని, సందర్భాన్ని అనుసరించి మీకు అర్థం కావాలని నేను చెబుతున్నాను. ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకొని, ధర్మము 4 కాళ్ళ మీద నడిచినటువంటి ఆ కాలములోనే హిరణ్యకశప, హిరణ్యాక్షులు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు కేవలం భగవంతుని యొక్క కృప కోసం. భగవంతుని చేత వరము పొందుటకు, భగవంతుని యొక్క ప్రసన్నత కొరకు ఎంత కృషించిపోయి, ఎంత వికటించిపోయి వాళ్ళు తపస్సులు చేశారు. అలాగే సత్యయుగమే కాకుండా త్రేతాయుగంలో కూడా రావణ, కుంభకర్ణాదులు కూడా ఎంతటి తపస్సు చేశారు. అటుపోతే ద్వాపర యుగంలో కూడా ఎంతో మంది తాపసులు తపస్సు చేసినటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంతవరకు ఎందుకు, ఈ కలియుగంలో కూడా ఎందరో భాగవతులు, పుణ్యపురుషులు, పుణ్యాత్ములు, పుణ్య చరితులు ఎంతో మంది విలపించిన సందర్భాలు ఉన్నాయి, కష్టపడ్డ సందర్భాలు ఉన్నాయి, బాధలు పడి ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సత్యశీలతతో ధర్మనిష్టాపరాయణులైనటువంటి వాళ్ళు ఎందరో కష్టపడ్డారు. మీరు ఏ ధర్మాలు పాటిస్తారు, ఏ నిష్టను మీరు అవలంబిస్తారు, ఎటువంటి ధర్మ మూలాలు, ఎటువంటి ధర్మ సూక్ష్మములతో మీ జీవితాలు ఉంటాయి చెప్పండి. అడ్డం వచ్చిన తప్పులు చేస్తారు, తినగూడనివన్నీ తింటారు, చేయగూడనివన్నీ చేస్తూ ఉంటారు. ఏదియూ మీ జీవితాల్లో ధర్మబద్ధమై ఉండదు. కానీ వచ్చి మాత్రం పెద్ద పెద్ద కోరికలు కోరుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి. ఈ మధ్యలో ఈ యూట్యూబ్లను నమ్ముకొని చాలా మంది మోసపోతున్నారు. దయచేసి మీరు ఈ యూట్యూబ్లను నమ్మకండి ప్లీజ్. మీకు చేతులు జోడించి నేను దండం పెడుతున్నాను. శ్రీమాత యొక్క బిడ్డగా ఆజన్మాంత బ్రహ్మచర్య దీక్షలో ఉండి జ్ఞానయోగం, ఆత్మజ్ఞానాన్ని అవపోషణ చేసుకున్నటువంటి ఒక తాపసిగా మీకు మొరపెట్టుకుంటున్నాను. వీడియోలు చూసి మోసపోవద్దు. స్వయం తపస్సిద్ధి కలిగిన వాళ్ళు లేరు, స్వయం అనుష్ఠాన మహిమలతో విరాజిల్లే వాళ్ళు లేరు, స్వయం నియంతృత్వ ధాతృత్వ శక్తితో విరాజిల్లే వాళ్ళు లేరు, మంత్రమర్మము తెలిసిన వాళ్ళు లేరు, తంత్రం యొక్క మార్మికత తెలిసిన వాళ్ళు లేరు, యంత్రం యొక్క మూలాలు తెలిసిన వాళ్ళు లేరు, వేదాంత సిద్ధాంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు లేరు, శాస్త్ర విశ్లేషణ లేదు, ధర్మపరాయణులై జీవించే వాళ్ళు లేరు. ఏదో కాలక్షేపం కోసం వాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏదో 10 రూపాయలు వస్తాయని ఆశతో వాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే సమాజంలో వాళ్ళకంటూ ఒక ఫేము, ఒక స్టేటస్, ఒక పేరు, ఒక పలుకుబడి, 10 మందిలో గుర్తింపు వస్తుంది, ఒక ప్రత్యేకత నెలకొంటుందని చెప్పేసి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
దయచేసి వీళ్ళని నమ్మొద్దు. ఏ స్వార్థము లేకుండా, ఏ విధమైన ప్రయోజనం లేకుండా కేవలము ధర్మానికే కట్టుబద్దులై, ధర్మానికే బానిసలై జీవించే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది వినండి. వాళ్ళు చెప్పింది శిరసావహించండి. మీకు పుణ్యం వస్తుంది. ఎందుకోసమంటే పక్షపాతరహితుడై, పక్షపాతానికే అతీతంగా మాట్లాడే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మీరు తీసుకోండి. వాళ్ళననుసరించండి. వాళ్ళననుసరించిన ఎడల ధర్మదేవతయే మీకు సర్వసాక్షియే నిలబడుతుంది. గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మీరు ధర్మాన్ని నమ్ముకొని సనాతన సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు బ్రతకాలనుకుంటున్నప్పుడు ఒక్క విషయం గుర్తుంచుకోండి. చాలామంది మాకిబ్బందులవుతున్నాయి, మేము కష్టపడుతున్నాము, మాకు చాలా కష్టంగా ఉంది, మాకు గడవకుండా ఉన్నది, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి, అప్పులవుతున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెబుతూ ఉంటారు. చాలా సంతోషము. అది సర్వసామాన్యమైనటువంటి విషయమే. ఒక్క విషయం నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మీ మనస్సాక్షితో మీరు ప్రశ్నించుకోండి. అప్పులు ఎలా అవుతున్నాయి? ఎందుకోసం అప్పవుతుంది? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. ఆర్భాటాలకు వెళ్ళకండి. హంగు ఆర్భాటాలతో జీవించే ప్రతి జీవనం కూడా పతనం కాక తప్పదు. ఒకవేళ భగవంతుడు మీకిచ్చిన తరతరాల ఆస్తులున్నాయి, తాతలు సంపాదించినటువంటి హోదా ఉన్నదంటే మీరు సుఖపడండి, తప్పు లేదు. ఎవరి విలువలకు సమున్నతంగా వాళ్ళు బ్రతకడం, జీవించడం తెలిసిన వాడే అసలైన ధనవంతుడు. ఇంకొక మూలం చెప్పనా? ప్రపంచంలో ఎవరయ్యా అందరికన్నా పేదవాడు, అందరికన్నా దరిద్రం కలిగిన వాడు, అందరికన్నా ధనమును ఎక్కువగా కోల్పోయేవాడు అని మనం మాట్లాడుకోవాల్సొస్తే, ధనమును వాడుకోవడం తెలియనివాడు, ధనమును ఎలా ఖర్చు పెట్టాలో తెలియనివాడు, ధనమును నియంత్రించనివాడు సదా పేదవాడే, సదా దరిద్రుడే, సదా దేహి అనవలసిందే ఉంటుంది. ఫస్ట్ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వాడాలి, ఏ ప్రదేశంలో వాడాలి, డబ్బుని ఎలా నియంత్రించాలి, ఎలా పొదుపు చేయాలో మీరు నేర్చుకోండి. పని పడితే మాలాంటి గురువుల దగ్గరకొచ్చి క్లాసెస్ వినండి. లేదంటే అది ఎలా మీరు వాడాలో కొన్ని రోజులు ఉండి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆ ధనము మీతో ఎలా నిలవాలో, వాటిని పొదుపు చేయాలో, ఖర్చు పెట్టాలో మీకొక క్లారిటీ, ఒక పరిజ్ఞానం వస్తుంది కదా! తరువాత మీరు ధనములో వృద్ధి సాధించగలరు. అంతేగాని మీరు సంపాదించేది రూ. 100, ఖర్చు పెట్టేది రూ. 90. మిగిలిన రూ. 10తోటి మీరు ఏం పొదుపు చేస్తారు? ఏమి కొంటారు? ఎలా జీవిస్తారు చెప్పండి? ఇప్పుడున్నటువంటి ఈ కాస్ట్‌లీ జనరేషన్‌లో ప్రతీదీ డబ్బుతో ముడిపడి ఉన్నది. గుర్తుంచుకోండి. ఆచార్యుడు నీ ఇంటికి రావాలన్న డబ్బే. నీ ఇంట్లో సృష్టి సంవిత్తుకు సంబంధించినటువంటి యజ్ఞ కళలతో నీ ఇల్లు పరిపూర్ణం అయ్యి అఖండ ఆయుష్‌లతో పరిపూర్ణమైన యశస్సుతో నీ ఇల్లు కలకలలాడుతూ ఉండాలి, దైవశక్తులతో ఉండాలన్నా రూ. 10 కావాలి. యజ్ఞ సామాగ్రికై, యజ్ఞం యొక్క నిర్వహణమున కొరకు, ఆచార్యుల యొక్క దక్షిణ కొరకు ప్రతి దానికి డబ్బు అవసరం. భగవంతుని కూడా కొనాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు గుర్తుంచుకోండి. వేద ధర్మాన్ని, విజ్ఞాన ధర్మాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా మీరు డబ్బుతో కొనాల్సినటువంటి అవసరం ఇప్పుడొచ్చింది. కాబట్టి సంపాదించండి. కసితో సంపాదించండి. శానతనం చేయండి. అనగా మీరు ధనమును నియంత్రించుటకు 100% ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు స్వామీజీ. ఏదో మాకు సమస్య వస్తుంది, హాస్పిటల్‌కెళ్తాము. కొంత అనుకోని వెళ్తాం. ఎక్కువ అమౌంట్ అవుతుంది. 30,000, 40,000, లక్షల కొద్దీ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాము. ఎలా మేము పొదుపు చేస్తాము చెప్పండి అని మీరు అనుకోవచ్చు. వ్యాధి అనేది కర్మఫలాన్ని అనుభవించాల్సి వస్తేనే వస్తుంది. భయంకరమైన రోగాలు పాపానికి హేతువుగా వస్తూ ఉంటాయి. పాపానికి మూలంగా వస్తూ ఉంటాయి. ఆరంభంలోనే మీరు ఏం చేయకుండా ఉండాలండి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరు అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. ఎలా చెప్పనా? సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం ఏంటి చెప్పండి? మనం ఒక కారు నడుపుతుంటాము. 100కి 100 యాక్సిడెంట్ కాకుండానే మనం నడుపుతాము. స్పీడ్ లిమిట్‌ని అనుసరించి, స్పీడ్ బ్రేకర్స్‌ని అనుసరించి, జీబ్రా క్రాసింగ్‌ని అనుసరించి, ట్రాఫిక్ సిగ్నల్‌ని అనుసరించి, ఎంత స్లో వెళ్ళాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఏ గేరు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు
బ్రేక్ అప్లై చేయాలి, ఎప్పుడు క్లచ్ మూవ్‌మెంట్ ఇవ్వాలి అని ప్రతీది కూడా ఒక పద్ధతిగా మనం డ్రైవింగ్ నేర్చుకొని ఎలా కారు నడుపుకుంటూ ఒక గమ్యాన్ని చేరుకుంటామో, సంసార ధర్మాలు కూడా తెలుసుకోండి, నేర్చుకోండి. అటు వాహనాన్ని నడిపినట్టే సంసారం కూడా ఒక వాహనంతో పోల్చుకోండి. ఎప్పుడు ఎలా జీవించాలి? ఎలా బ్రతకాలి? ఎక్కడ ఏది చేయాలి? ఏది చేయకూడదు? ప్రతీది కూడా సమున్నతమైన విలువలతో ఉన్నది మన సనాతన ధర్మం. ఏం పిచ్చెక్కి వాళ్ళ ఈ ఆచారాలు పెట్టలేదండి మన పూర్వీకులు. ఏగి ఏగి ఎరమంటలో కలిసి కష్టపడి, అనుభవించి, దెబ్బ తగిలించుకొని, తట్టు తగిలించుకొని, నానా బాధలు పడి, జీవితాన్నే నాశనం చేసుకున్న కొంతమంది మహనీయులు, మాలాంటి కష్టాలు భావితరాల్లో పడకూడదని చెప్పేసి, కొన్ని సమున్నతమైన, పటిష్టమైన విలువలు గ్రంథస్థం చేసి, ఆచరించి చూపించారు సమాజంలో. ఇప్పుడు మీకవి మూఢనమ్మకాల కింద కనపడుతున్నాయి. మూఢనమ్మకాలని, అన్‌వాల్యూస్ అని, వేస్ట్ అని, ట్రాష్ అని అంత ఏదేదో కొత్త కొత్త పేర్లు పెట్టేసి నిందలు చేసేస్తున్నారు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాలకు, విలువలకు. హ్మ్. మీ కర్మ, మీ యొక్క అవివేకం, అజ్ఞానం అంతే తప్పిస్తే వేరేది కాదు. దర్పణంలో చూయించినంత మాత్రాన కొండ చిన్నదవుతుందా? దాని విలువ తగ్గుతుందా? సనాతన ధర్మం సాక్షాత్తు పరమేశ్వర ప్రోక్తం. సృష్టి యొక్క మూల విజ్ఞానం. ప్రకృతియే ప్రత్యక్షమూర్తి అయి వచ్చి ఆచరింపజేసినటువంటి అమోఘమైన నడవడిక. ఇట్టి నడవడికకు మీరు ఏం విలువనిస్తారు? మీకేం అర్థమవుతుంది చెప్పండి? దయచేసి సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడండి. ఆచి తూచి పద్ధతిగా సంసారికమైనటువంటి మూలాలను అనుసరించి జీవించండి. మీకు ఏ కష్టము రాదు, ఏ రోగం రాదు, ఏ అప్పులు రావు. ఇంట్లో సర్వ సుఖములుంటాయి. భార్య బహు చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అన్ని యోగ్యతలు కలిగి ఉన్నదే ఉంటుంది. ఉన్నా గూడా మీరు పరసుఖం కోరుతుంటారు. ఇదెక్కడి ధర్మం చెప్పండి? దీనివల్ల ఎన్ని నష్టాలున్నాయో మీకు తెలుసా? కులచ్ఛేద పాతకం తలుగుతూ ఉంటుంది. జాతి సంక్రమణ దోషం మీకొస్తుంది. ఆ పాతకం మీ పిల్లల యొక్క జీవితాలు నాశనం గావడానికి హేతువవుతుంది, దోహదమవుతుంది. మీకు తెలుసా? పురుషుడు తన వీర్య ధర్మంతో చేసినటువంటి పాపాలన్నీ గూడా పిల్లల యొక్క భవిష్యత్తును నాశనం జేయడానికి దోహదమవుతాయి. చాలా ధర్మ మూలాలున్నాయి ఇందులో. మీరే చేస్తుంటారు. ప్రతి తప్పు మీరే జేస్తుంటారు. ప్రతి తప్పుకు మీరే బాధ్యులై ఉంటారు. మళ్ళేమంటుంటారు? మాకెవరేం చేశారో ఏమో! మాకే గాచారం ఉందో ఏమో! ఏ శని ఉందో ఏమో! ఏ గ్రహం బాలేదో ఏమో! పాపం ఎక్కడో అంతరిక్షంలో తిరిగేటటువంటి గ్రహాలను నిందించడం ధర్మమా? మీరు తప్పు జేస్తారు. మీరు చక్కగా నడుచుకోరు. మీరు చక్కగా ధర్మవంతమైనటువంటి జీవన విధానాన్ని కట్టుబడి ఉండరు. అడ్డమొచ్చిన వాళ్ళ తినడము, తాగడము, అడ్డమొచ్చిన సమయంలో సృష్టి ధర్మాన్ని తప్పి మీ కోరికలు తీర్చుకోవడము, రకరకాలుగా మీరు చేసే తప్పులని చేస్తూ ఉంటారు. అవన్నీ డిపాజిట్ అయ్యి మీ జీవితాల్లో కష్టాల రూపంలో వస్తూనే ఉంటాయి. మంది మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎక్కడో ఉన్న గ్రహాల మీద ఏడుస్తారు. పాపం మీద ఏడుస్తారు. శాపం మీద ఏడుస్తారు. రకరకాలుగా ఇప్పుడు నేనొక విషయం చెప్తాను చూడండి. అప్రమాణముగా నీడను గూడా నిందించవలదు. ప్రమాణం లేకుండా, ప్రమాణరహితంగా నీడను కూడా నిందించవలదట. అటువంటిది పాంచభౌతిక స్థితితో సర్వజీవకళ ప్రపూర్ణుడైనటువంటి ఒక మనిషిని ఎలా మీరు నిందిస్తారు చెప్పండి? ఒక కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ముళ్ళే తగువులు పెట్టుకుంటారు. మాకు మా అన్న చేతబడి చేశాడంటారు ఇంకొకాయన. మాకు మా తమ్ముడు చేయించాడంటాడు ఇంకొకాయన. మా పాలాయన చేయించాడంటాడు ఇంకొకాయన. మా కులపాయన చేయించాడంటాడు ఒకాయన. మా ఫ్రెండ్ చేయించాడంటాడు ఇంకొకాయన. ఎవరు ఎవరికి చేతబడి చేస్తారు? ఎవరు ఎవరిని నాశనం చేస్తారు చెప్పండి? ఒకవేళ అటువంటివి ఉన్నప్పటికిని కూడా వాటికి ప్రమాణాలున్నాయి. మాలాంటి వాళ్ళు వాటిని క్లారిఫై చేయాలి. మాలాంటి వాళ్ళు వాటిని చెప్పగలగాలి. మీకిదయిందండి, ఇలా ఉందండి, దయచేసి ఇలా ఉండండి, మీకీ పూజ చేస్తాము. మేము అమ్మవారితో వేడుకుంటాం. అమ్మవారితో అనుష్ఠానంలో కూర్చొని చెబుతాము. మీకది పోతుందని మేము చెప్పాలి. మీ అంతకు మీరే డిక్లేర్ చేసుకుంటారు. గ్రహాల చుట్టూ తిరగడం, గ్రహాలకు పూజ చేయడం. ఏవండీ మీతో నిగ్రహం లేకపోవడం వల్లనే గ్రహాల యొక్క స్థితిగతులు తారుమారై మీకు కష్టాలొస్తుంటాయి. మీరు నిగ్రహానుగ్రహ సంపన్నులుండండి. ఏ గ్రహాలు మీ జోలికి రావు. మీరు చేసేటటువంటి చేతలేవైతే ఉన్నాయో అవి ధర్మబద్ధంగా ఉంటే ఏ చేతబడులు మీకెక్కవు గదా!
మీ చేయుతలు, మీ చేతలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు చేతబడి చేశారు, వీళ్ళు చేతబడి చేశారు. మీకున్నటువంటి పాంచభౌతిక భూత ప్రాయోపవాస ధర్మాన్ని అనుసరించి మీరు బ్రతకండి. ఏ భూత ప్రేత బాధలు మీకుండవు. ఇవన్నీ ధర్మమూలాలండి. అందుకే మన సనాతన ధర్మం గొప్పది. మానవుని యొక్క విజ్ఞాన వికసితము కన్నా కోటి రెట్లు గొప్పది సనాతన ధర్మం. ప్రతీది కూడా మార్మికంగా తత్వాన్ని అనుసరించి చెప్పబడింది తప్పిస్తే, భ్రమలో పెట్టి మబ్బులో మీరు బ్రతకాలని ఏ ధర్మశాస్త్రం గూడా, ఏ సిద్ధాంత ధర్మం గూడా చెప్పలేదు. మరి కొంతమంది చెబుతుంటారు గదా స్వామీజీ ఇలా, అలా, అది, ఇది అని చెప్పేసంటే చూడండి, వ్యక్తిగత స్వార్థానికి, శాస్త్ర సిద్ధాంతానికి సంబంధం లేదు. ఏ వ్యక్తికే గాని వ్యక్తిగత స్వార్థాలుంటాయి. జానెడు పొట్ట కొరకు, పెండ్లాం పిల్లల్ని పోషించుకోవడానికి, ఆయనకున్నటువంటి అవసరాలు తీర్చుకోవడానికి సిద్ధాంతాలను వాడుకుంటాడు. తనకున్నటువంటి మంత్రబలాన్ని, దైవ జ్ఞానాన్ని, సిద్ధాంత జ్ఞానాన్ని, వేద జ్ఞానాన్ని, వేద విజ్ఞాన ధర్మాన్ని వాడుకొని ఏదో ఒకటికి 2 చెప్పి బ్రతకడానికి చాలామందుంటారు. అట్టి వారి మాటలు వింటే, సింహం స్వార్థంతో ఎరవేసినటువంటి జీవితానికి ఎలా జీవి బలి అవుతుందో అలా మీరైనట్టే లెక్క. దయచేసి 100కి 100 దెబ్బ తగలకుండా ఎలా బ్రతుకుతున్నారో, సంసారంలో గూడా అప్పులు కాకుండా 100కి 100 బ్రతకండి. ఉన్న దాంట్లో ఇమడడానికి జీవించండి. ఉన్న దాంట్లోనే తృప్తి పడేటట్టుగా జీవించండి. చాలు. కోరికలెక్కువ పెట్టుకోవద్దు. హంగు ఆర్భాటాలు చేయొద్దు. అక్కడ మీ జీవితానికి సంబంధించినటువంటి మూలమైనటువంటి, మార్మికమైనటువంటి దైవ శక్తులు మీ జీవితంలోకి రిలీజయి, ఆ శక్తుల చేత మీ జీవితం పరమపావనం కాగలదు. అర్థమైతుందా? జీవించడం తెలిసిన వాడే అందరికన్నా గొప్ప ధనవంతుడు. ఈ విషయం అండర్‌లైన్ జేసుకోండి. జీవించడం నేర్చుకోండి. తృప్తిగా, సంతోషంగా ఒకరినొకరు అర్థం చేసుకొని, ఆలు ముందల అమ్మని అర్థం అడగరాదట. అమ్మ ముందల ఆలుని అర్థం అడగరాదంట. ఈళ్ళిద్దరూ తల్లి కొడుకుని అడగరాదంట, భార్య భర్తని అడగరాదంట అర్థం. ఇది సమున్నతమైన సంసార ధర్మం. మీకెవరికన్నా ఈ విషయాలు తెలుసా? ఏంటి స్వామి అర్థమని మీరు అనుకోవచ్చు. అవి గురుమూలాలు. గురువు యొక్క సముఖానికొచ్చి సజీవంగా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకునేటటువంటి ధర్మాలు. ఇలా సోషల్ మీడియా మాధ్యమంగా చెప్తే దానికి వాల్యూ ఉండదు. అర్థమైతుందా? పిల్లలు పుట్టిన తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులను అర్థం అడగకూడదట. అర్థం అంటే ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన అర్థం కాదండి. ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి అర్థాలు కాదండి. అర్థం అంటే బహు విశ్లేషణాత్మకంగా వేరే ధర్మాలున్నాయి. అవన్నీ గురువుల దగ్గర తెలుసుకోవాలి. ఎలా జీవించాలి? ఏంటి మా జీవితానికి ఉన్న అర్థం ఏంటి? మా విలువలేంటి? మేము ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకుంటే మేము తరించగలమని. మీకు ₹1,00,00,000 అప్పయిందని మా దగ్గరకొచ్చారండి. మా మంత్రబలంతో అప్పు తీర్చామనుకోండి. మళ్ళీ జీవితం లేదా? మళ్ళీ బ్రతుకు లేదా? మళ్ళీ అప్పు కావచ్చు. మళ్ళీ వస్తావా? ఆ ₹1,00,00,000 అప్పుతోని మీ జీవితం అంతమైపోతుందని ఏం లేదు కదా! ఇంకా జీవన ప్రయాణం ఉంటుంది గదా! జీవితమే సాఫల్యత చెంది, జీవిత సాఫల్యతకు సంబంధించినటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని, విశ్లేషణ తెలుసుకోవడమే ఉత్తమమైనటువంటి జీవన సోపాయ మార్గము. ఎవరడుగుతారు? ఎవరడగరు. ఏదో ఉద్యోగం కావాలని వస్తారు. ఉద్యోగం రాగానే సరిపోతుందా? ఇంకా జీవితం ఉంటుంది. పిల్లలు కావాలని వస్తారు. పిల్లలు కాగానే సరిపోతుందా? ఇంకా ఉంటుంది. చిన్న చిన్న తాత్కాలికమైన ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు తీరే కోరికలతోని మీ జీవితాలు అయిపోతాయి. ఇంతటితోనే స్వస్తి అనుకోవడం కాదు. అది అజ్ఞానం. గురు కృపా కటాక్షం అంటే ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలయందు నీ జీవించిన నాళ్ళు సకల సద్గుణములతో, భోగ భాగ్యములతో, సకల కలల సంభూత తత్వంతో నీ కుటుంబం విరాజిల్లుటకు ఉపయోగపడేటటువంటి ఆశీర్వాదము, కృపాశీలత, ఆ యొక్క సిద్ధి, ప్రేరణ గురువు యొక్క అనుగ్రహం. దాన్ని సంపాదించండి. గురువుకు సేవ చేయండి. గురువుని ప్రసన్నం చేయండి. గురువు యొక్క ఆశీర్వాదం పొందండి. అవేవి చెయ్యరు. ఎవరో మీకు తాత్కాలికంగా ఆశ చూపించే వాళ్ళ వెంట వెళ్ళడం, చేయడం, ఫలితం రాక చివరికి ధర్మనింద చేయడం, ధర్మ దూషణ చేయడం, శాస్త్ర నింద చేయడం, దేవతా నింద చేయడం, ఉన్న పాపాలే సరిపోవంటే లేని పాపాలు గడించుకుంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేదేంటంటే, శ్రీపీఠానికొచ్చే ప్రతి భక్తుడికి నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను.
తాత్కాలికమైన కష్ట సుఖాల కోసం భగవంతుని దగ్గరికి వెళ్ళకండి. వెళ్ళి భగవంతుని నీలాప నిందల పాలు చేయకండి. మీ మనస్సాక్షిని మీరు మోసం చేసుకోకండి. చూడండి, గంగలో మునిగిన తర్వాత శరీరం తడవక తప్పదు. అగ్నిని తాకిన తర్వాత శరీరం కాలక తప్పదు. భయంకరమైనటువంటి ఈ సాగర సంగమమైనటువంటి ఈ జీవితంలో, ఈ సంసార సాగర సారథ్యంలో మీకు తెలియని ఎన్నో ధర్మాలున్నాయి. మీరు జీవించే ప్రతి జీవన విధానము, మీరు జీవిస్తున్నటువంటి ప్రతి నిమిషము అనేక జీవరాశుల యొక్క కష్ట ఫలితమే మీరు అనుభవిస్తున్న ఒక్క నిమిషం. అన్ని జీవరాశులకు కృతజ్ఞత భావం తెలిపేదే సనాతన ధర్మం. ఏ జీవరాశి కూడా నీవు రుణం ఉండకూడదు. ఏ జీవరాశి కూడా నీవు బాకీ ఉండకూడదు. ఏ జీవరాశి యొక్క కష్టం యొక్క ఫలితము, ఆ రుణశేషము, ఆ బరువు నీ మీద ఉండకూడదని మన సనాతన ధర్మంలో ఎన్నో తంతులు, ఎన్నో పూజలు, ఎన్నో విధులు నిర్వహించడానికి దారి చూయించారు మన గురువులు. ఇక కష్ట సుఖాలంటావా, జన్మ ఎత్తిందే కష్టపడడానికి. ఇది నగ్న సత్యం, బ్రహ్మ సత్యం. మీకు తెలియదు. కష్టపడని వాడు ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో ఉండడు. చాలా మంది లగ్జరీగా కార్లలో తిరుగుతుంటారు, ఏసీ రూమ్లలో ఉంటారు, రోజు 3 పూటలు సృష్టిగా తింటారు కదా స్వామీజీ అని మీరు అనుకోవచ్చు. చెట్ల మీద తిరిగేటటువంటి కోయిల లేద చిగుర్లు తింటూ జీవిస్తుంది. కాకికి ఆ రుచి తెలియదు కదా. అంటే కాకి జీవితం జీవితం కాదా, కోకిల జీవితం జీవితం కాదా? దాని జీవితం దానిదే, దీని జీవితం దీనిదే. కోకిల జీవించే జీవన విధానంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. కాకి ఎన్ని కష్టాలు పడుతుంది, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అంత గొప్పగా ఉన్నటువంటి ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్ర లాంటి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ డిప్రెషన్స్, వాళ్ళ మెంటల్ టెన్షన్, వాళ్ళ మెంటల్ ప్రెజర్, వాళ్ళకు ఉన్నటువంటి మేధా సంపత్తికి సంబంధించినటువంటి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మీరు శారీరకం కష్టపడితే వాళ్ళు మేధస్సుతో కష్టపడతారు. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. ఊకెందుకు? కష్టమే జీవితం యొక్క కైవల్య సాధనము. కష్టమే జీవితం యొక్క సాఫల్యతమైనటువంటి సిద్ధి. కష్టాన్ని కూడా ఆనందంగా అనుభవించిన వాడే అసలైన జ్ఞాని. కష్టాన్ని కూడా తన జీవితంలో ఒక భాగంగా, కష్టంలో కూడా సుఖాన్ని చూసుకునేటటువంటి వాడే ఒక పెద్ద తాపసి. ఇవి నేర్చుకోండి. ఎందుకు మీరు కష్టపడకూడదంటారు చెప్పండి? చూడండి, భగవంతుడు జానెడు పొట్టనిచ్చి, ఆ పొట్టకు ఆకలి అని ఒక రుచినిచ్చి, ఆ కడుపు నింపుకుటకు, సంసారాన్ని నడుపుకొనుటకు, నేను మంచిగా బ్రతకాలి, నా భార్యకు, నా పిల్లలకు మంచి జీవనం ఇవ్వాలి, మంచి జీవితాన్ని ఇయ్యాలని ఒక ఆశ పెట్టి, ఒక సెంటిమెంట్ పెట్టడం వల్ల ఇన్ని కలలు ఉద్భవించాయి ప్రపంచంలో. లేకపోతే ఈ ఫోన్ ఉంటుండేనా, ఆ కెమెరా ఉంటుండేనా, ఈ స్టాండ్ ఉంటుండేనా, ఈ మైక్ ఉంటుండేనా, నా మెడలో ఈ గవ్వలు, ఈ రుద్రాక్షలు, నేను వేసుకున్న బట్ట, ప్రతి ఒక్కటి తయారు కావడానికి జీవన పోరాటం ఉంది గదా! రూ. 10 వస్తాయని ఈ బట్ట తయారు చేశాడు. ఈరోజు నేను కట్టుకున్నాను. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఫర్నిచరు, మీరు చూస్తున్న టీవీ, వాడుతున్న గ్లాసు, మీరు తింటున్న అన్నము, ప్రతీది గూడా కష్టానికి ప్రతిఫలంగానే మీ ఇంటి వరకొచ్చాయి. ఎవరికి ఏ కష్టం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు తదాస్తు అంటే, ఇవల్ల తయారైతుండేనా? ఇంతటి రంగురంగుల ప్రపంచం ఉంటుండేనా? ఈ సినిమాలుంటుండేనా? ఈ సాంగ్స్ ఉంటుండేనా? ఈ పాటలుంటుండేనా? ఈ నాట్యం ఉంటుండేనా? ఏరోప్లేన్స్ ఉంటుండేనా? ట్రైన్స్ ఉంటుండేనా? ఏవీ ఉద్భవించకుండే. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ గూడా చిత్ర పరిశ్రమలో నటిస్తున్నాడంటే రూ. 10 కోసమే గదా! ఒక దర్శకుడు సినిమా ఒక దర్శకుడు ఒక సినిమాని తీశాడంటే, ఆయన గూడా రూ. 10 ఆశించే తీస్తున్నాడు. ప్రతీది గూడా జీవన పోరాటంతో, జీవన భృతితో, జీవనం యొక్క ప్రయాణంతో, సంసారికమైన మూలాలను అనుసరించే ఈ జగత్తు నిర్మాణం జరిగినది. కష్టం ఎన్నో అనుభవాలను నేర్పిస్తుందండి. జీవితాన్ని సమున్నతమైనటువంటి కోణంలో తీసుకుపోవడానికే కష్టాలొస్తూ ఉంటాయి. మీరు దాన్ని తప్పని భగవంతుని చెంతకు వెళ్లి, మళ్ళీ ఆ కష్టాన్ని రివర్స్ పురమాయించి, ఎంగిలి పడేసుకుంటారు జన్మని. జన్మ ఎంగిలైతది. ఎత్తి చూపించినట్లయితది. నీకు ఏ జీవితం ఏది వచ్చినా, ఏది రప్పించినా, ఏది భగవంతుడు అనుగ్రహించినా, దాని వరముగా నా జీవితానికి ఒక శ్రేష్ఠత్వాన్ని ప్రసాదించుటకు భగవంతుడిచ్చిన వరమని గ్రహించిన వాడు ఉత్తమోత్తమైనటువంటి జ్ఞాని. గుర్తుంచుకోండి. కష్టాన్ని అనుభవించండి. కష్టాన్ని ఆనందంగా అనుభవించడం నేర్చుకోండి. మీకేంటి స్వామి సన్నాసులు మీరేం బెక్కది చెప్తారు? మీకేమైనా పెండ్లం ఉందా? పిల్లలున్నారా? మీకేమైనా యాతన ఉన్నదా? మా జీవితాల్లో మీరు ఒకసారి జీవించి చూడండి.
మాలా బ్రతికి చూడండి, మాలా టెన్షన్ పడి చూడండి అని మీరు అనుకోవచ్చు. చూడండి మాకుండే టెన్షన్స్ మాకున్నాయి. అన్నీ గూడా వీడియోలో చెప్తే బాగోదు గదా! మాకు గూడా కష్టాలుంటాయి. మా స్థాయిలో మాకు కష్టాలుంటాయి. మా కష్టం మీరు పడలేరు. మీ స్థాయిలో మీకెట్లో, మా స్థాయిలో మాకుంటాయి. దయచేసి నేను చెప్పే విషయాన్ని మీరు సూక్ష్మంగా అర్థం జేసుకోండి. 100కి 100 పాళ్ళు దెబ్బ తగలకుండానే జాగ్రత్త పడండి. దెబ్బ తగిలిన తర్వాత డాక్టర్లున్నారులే అని మీరనుకోవచ్చు. డాక్టర్లు జేసిన ట్రీట్‌మెంట్ ఫలించకపోతే, మాలాంటి సాధకులు మీకు తపస్సు ధారబోస్తే, ఆ తపస్సు మీ మీద ప్రభావం చూపకపోతే, భగవంతుడు ఆ పూట మిమ్మల్ని అనుగ్రహించకపోతే, ఏమైతే మీ జీవితాలు? అందుకే సనాతన ధర్మంలో ఒక మాటుందండి. ఒకరి ఎద కింద ఒకరి ఎద తడవదు. ఎదుటివారు తింటే నీ కడుపు నిండదు. ఎవరికి వారే సత్యము. ఎవరికి వారే సర్వము. తను తనలా బ్రతకగలిగిన వాడే చక్రవర్తి. ఎవరో ఉన్నారని, ఎవరో కాపాడతారని, ఎవరో ఏదో చేస్తారనే భ్రమలో మీరు బ్రతకవద్దు. బ్రతకకండి. దయచేసి మీకు చెబుతున్నాను. తనకు తానుగా ఉండి, తనను తానుగా రక్షించుకునే విలువలతో బ్రతికిన వాడు సదా సుఖంగా, శాంతంగా, సంతోషంగా, ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, తన సౌల్ పర్పస్ ఏదైతే ఉన్నదో, ఆ సౌల్ పర్పస్ ఎప్పుడైతే పీస్‌నెస్‌కెళ్తుందో అది ఏ మోక్ష స్థితి. ఆ సౌల్ ఎప్పుడైతే పీస్‌నెస్ కోతుందో, ఆ పొయ్యేటటువంటి క్రమం ఏదైతే ఉన్నదో, అది యోగ మార్గము. దానినే మోక్షం, లేకపోతే పరిపూర్ణత, సిద్ధి, సిద్ధి యొక్క మూల శాంతి రకరకాలుగా చెప్పగలిగారు యోగ మార్గంలో. ఈ ధర్మమూలాన్ని అర్థం చేసుకొని, మీరు ఏ గుడికెళ్ళినా భగవంతునికి కృతజ్ఞత చెప్పి దండం పెట్టుకొని, ఈశ్వర ఇంతటి రంగురంగుల ప్రపంచాన్ని మాకదిచ్చావు. ఈ పంచభూతములను ఫ్రీగా ఇస్తున్నావు మాకు. పండించుకోవడానికి నేలనిచ్చావు నువ్వే. నువ్విచ్చిన నేల మీద ఏదో మాకున్న టెక్నికల్ వాడి ఇంత వ్యవసాయం చేసుకొని కడుపులేసుకుంటున్నాము. ఇంతటి ప్రశాంతమైనటువంటి గాలినిచ్చావు. గాలిలో ఎన్నో మూలకాలని, ఫార్ములాస్‌ని ఎన్నెన్నో మూలమైనటువంటి వాయు ప్రకోపాలనిచ్చావు. సహజ వనరులైనటువంటి ప్రకృతినిచ్చావు, నీటినిచ్చావు, అగ్నినిచ్చావు. ఇవేవి లేకపోతే మేము బ్రతకకుంటిమి గదా! మమ్మల్ని పుట్టిచ్చిందే కాక మాకు అనుకూలతతో ఉండేటటువంటి ప్రాకృతిని మాకు ప్రసాదించావు. తండ్రి నీకు శతకోటి వందనాలు. సహస్రకోటి సాష్టాంగ ప్రణామాలు తండ్రి అని కృతజ్ఞత తెలపండి. అన్నీ ఇచ్చిన దేవుడినే మళ్ళా అప్పులు తీర్చమంటారు. ఉద్యోగాలు తెప్పియమంటారు. పెండిళ్ళు చేయమంటారు. పిల్లల్నియ్యమంటారు. చాలామంది అంటుంటారు, "మరి ఎందుకు పూజలు చేయలేదు స్వామి భగవంతునికి" అంటుంటారు. నీ బ్రతుకు ఎట్లకెళ్ళి బ్రతుకుతున్నావు? నువ్వెక్కడి నుంచొచ్చావు? మా తండ్రి, మా అమ్మతోన కాపురం చేస్తే నేనొచ్చిన స్వామి అనుకుంటావు. మరి చాలామంది కాపురాలు చేస్తున్నారు గదా! కొంతమందికి పిల్లలెందుకు గావట్లేదు? కొంతమందికి పుడుతున్నారు కానీ నిలవట్లేదు. పుట్టినోళ్ళు పుట్టినట్లు చచ్చిపోతున్నారు. కొంతమంది పుట్టి కొన్నాళ్ళుండి చచ్చిపోతున్నారు. ఇంతవరకు నీవు పంచభూతాలను ఆస్వాదిస్తూ, నీ తల్లిదండ్రులను చూసుకొని, ఫ్రెండ్స్‌తో కలుస్తూ, ఈ సభ్య సమాజంలో తిరుగుతూ జీవిస్తున్నావంటే ఎవరి అనుగ్రహం? ప్రతి మనిషికి సేమ్ ధర్మం ఉండాలి గదా! ప్రపంచంలో కొందరెందుకు అలా చనిపోతున్నారు? మీరు మాత్రం ఎందుకు బాగున్నారు? ప్రశ్నించుకోండి ఓసారి. అంతా భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క భిక్ష. ఏం తెచ్చుకున్నావు నువ్వు? నీకు నీవుగా శూన్యం నుంచి అన్నీ సృజించుకొని తింటున్నావా? భగవంతుడిచ్చిన నేల మీద బ్రతుకుతున్నావు. భగవంతుడిచ్చిన గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నావు. భగవంతుని యొక్క కేంద్రకమైనటువంటి అగ్ని చేత నువ్వు పక్వం చేసుకొని తింటున్నావు. ఇన్నింటికి ఆలావాలమైనటువంటి ఆకాశ కేంద్రకంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నువ్వున్నావు. ఇన్నిచ్చాడు గాబట్టి ఆయన కృతజ్ఞత నువ్వు చెప్పాలి. మనిషిగా నీ ధర్మం అది. పశువులు చెప్పాయి గదా! కుక్కలు, గాడిదలు చెప్పాయి గదా! మీరు చెప్పాలే. మానంకి మరుగుంది, మానంకి దాపుంది. మానంకి మరుగు, మానంకి దాపున్నట్లనే మానవ జన్మకు విలువ ఉంటుంది. ఒక అర్థం ఉంటుంది కాబట్టి పూజలు జేయాలే, వ్రతాలు జేయాలే. వాటి వల్ల మీకు మంచి జరుగుతది. మీరు కోరడం వల్ల జరగదు. ఆయన దయ తలిచి ఇస్తే జరుగుతది. ఉదాహరణకి కష్టపడి చదువుకుంటారు. మంచిగా ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జామ్స్ యొక్క మార్కులేసేవాడు కరెక్ట్ ఏస్తే మీకు ర్యాంక్ వస్తది. ఆయన ఏదైనా ఎయ్యకపోయినా, దిద్దకపోయినా, సరిగ్గా చూడకపోయినా, మీకు మార్కులు రాకపోయినా మళ్ళీ మొదటికే వస్తుంది. ప్రకృతి మనల్ని గమనిస్తుంది.
ప్రకృతి మాత భగవంతునికి మెసేజ్ ఇస్తది. ఫలానా ఆయన నాకు సంక్షోభం కలిగించకుండా బ్రతుకుతున్నాడు. ఫలానా ఆయన జీవితం నాకు సస్యశ్యామలంగా నన్ను వాళ్ళు ఆస్వాదిస్తూ, నన్ను గ్రోలుతూ బ్రతుకుతూ, మళ్ళీ నాకు పునరావృత్తిక శక్తిని ప్రసాదించుటకు యజ్ఞం జేస్తున్నారు. ఆ యజ్ఞం యొక్క హోమధూమాలు జ్వాలాగ్నిని ప్రకృతిలో కలుపుతూ, దీపం వెలిగిస్తూ, ధూపం వేస్తూ, రకరకాల ప్రక్రియలతో, ఉపక్రియలతో, ఉపచారాలతో మమ్మల్ని ప్రసన్నం చేసి పరవశింపజేస్తున్నారని ప్రకృతి మాత భగవంతునికి మెసేజ్ ఇస్తది. అప్పుడు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇది మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి పూజలు, వ్రతాలు, నోములు, హోమాల యొక్క మూలాలు. అంతేగాని మీ కోరికలు తీరుతాయని ఏ యజ్ఞ యాగాదులో చెప్పలేదండి. ఇది కొంతమంది కావాలని చేర్చారు. మరి మీరు చెయ్యరు గదా! ఏదన్నా ఆశ చూపిస్తేనే జేస్తారు. ఎందుకంటే మీరు ఆశావాదులు. ఆశ చూపిస్తే ఏమైనా జేస్తారు గాబట్టి వాళ్ళన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అట్లని సనాతన ధర్మాన్ని విస్మరించకండి. రాలే ఆకుకే ఒక అర్థమున్నది. పచ్చని ఆకు పండుగిలి, ఆ పండుగిలిన ఆకు రాలుతుంటే దానికొక అర్థమున్నది. శరీరం మీద మొలిచినటువంటి వెంట్రుక రాలితే గూడా దానికొక అర్థమున్నది. పచ్చని గడ్డి ఎండిపోయి, ఆ ఎండుగడ్డి కృషించిపోయి, నేలలో కలిసిపోయి, మట్టిలో మట్టిగా మారేటటువంటి దశకొక అర్థమున్నది. మీ జన్మలకు అర్థముండదా? మీ జీవన విధానానికి అర్థమున్నదా? ప్రతి అర్థాన్ని సమున్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికే సనాతన ధర్మం ఉంది. మిగతా ఏ మతాలు లేవు. ఏ ధర్మాలు పనికిరావు. నేను నిరూపించగలను. అందుకే మీరు ధన్యజీవులు, పుణ్యజీవులు. తాత్కాలికమైన ఈ రుణ బాధలు, అప్పుల బాధలు, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ మన ధర్మానికి ముడిపెట్టి ధర్మద్రోహులని ముద్ర వేసుకోవద్దు. అందరికీ ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.